తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడులో విజయ్ గారు గెలిపిందంటే ఆయన దేవుడు లేడు అనడానికి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆయనకి అక్కడ కనిపడింది. నేను పట్టుకుంటాను సార్. అంటే మనం చూసినట్లయితే అక్కడ రెండు పెద్ద పార్టీలు అన్నా డిఎంకే డిఎంకే రెండింటిని కాదని ప్రజలు విజయ్కి పట్టం కట్టారు. అవును. ఎందుకు అంతలా విజయ్ గారిని నమ్మారు? నమ్ముంటారు అక్కడ ప్రజలంటే? నమ్ముంటారు. ఆయన చేస్తారనే సంకల్పం ఉంది, ఆయన చేయగలిగిన దృఢత్వం ఉంది. ఆయన మీద ఇంతకుముందు కూడా మూవీ వచ్చింది ఒకటి, ఆ మూవీని బట్టి కూడా కొంత ఆయన డిపెండ్ అయ్యారు. అంటే మూవీ కూడా దాంట్లో ఒక ఓటు గురించి ఎక్కడి నుంచో వచ్చి దిగి చేయగలిగే ఒక ఉంది. దాన్ని కూడా వీళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఓటు హక్కున్న వాళ్ళు దాని పనికిలో తీసుకోవచ్చు. అంటే మన ఫలితాలను కనుక విశ్లేషిస్తే చూసుకుంటే యువత ఎక్కువగా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా మొత్తం యువత ఆయన ట్రావెల్ అనేది తెలుస్తుంది. ఎందుకు అక్కడ యువత అంతలా నమ్మి ఉంటారు అంటే? ఆయన సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందా అంటే? సినిమా గ్లామర్ కాదండి, ఆయన మామూలు సామాజికవేత్త, సామాజికంగా చేస్తాడు. సామాజికంగా కూడా ఆయన అందరికీ కూడా మానవత్వంగా చేసాను ఎన్నో కూడా. ఆల్రెడీ ఇదివరకు కూడా కారు ఆపి ఎవరైనా బాగోపోతే తీసుకెళ్ళడం, హాస్పిటల్ చేయించడం, ఇంతమంది మూవీలో కూడా రాకముందు కూడా ఆయన చేశాడు సేవాపదంగా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా దేంట్లో కూడా ఏ మీడియాలో ఆయన విమర్శించలేదు, ఏ పార్టీని ప్రతిఘటించలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఓట్లేసిన జయలలిత గారు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా సరే మామూలుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఎవరిని కూడా విమర్శించాల. ఏ హాస్పిటల్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మంచి సేవకులు వచ్చినా, మూవీస్లో కూడా మనకి ఆడియోలో కూడా ఆడియో జరిగినప్పుడు ఫంక్షన్ కూడా వచ్చేవాళ్ళు స్టేజ్ మీద వచ్చి వెళ్ళిపోయాడు తప్ప మనకి ఎప్పుడు కూడా ఆయన వేరే విమర్శలు చేయలేదు కాబట్టి అది పరిణామం కావచ్చు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చేశాక ఇచ్చిన హామీ ఎలా నెరవేర్చుకునే అవకాశం ఉందని? ఆయన ఇచ్చిన హామీ మాత్రం ఉంటే మాత్రం పవర్ఫుల్గా అన్ని చూపిస్తాడు. సిస్టమ్ బాగుంటుందని నా అంచనా. అక్కడ సిస్టమ్ మారిపోతుంది, సిస్టమ్ మారుతుంది ఖచ్చితంగా. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్య గెలుపు. ఆయన కష్టపడ్డాడు, పార్టీ పెట్టాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, తను ఏం చేయాలో చెప్పుకున్నాడు, ఏం చేస్తానో ఏ మార్పు తీసుకొస్తానో చెప్పాడు. ప్రజలు నమ్మారు కాబట్టి అతనికి విజయం ఇచ్చారు. ఎందుకు అంతలా అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ గారిని నమ్మారు అంటే ఏం చెప్తారు మీ ఉద్దేశం? మార్పు తీసుకొస్తారని నమ్మారు అంతే. డిఎంకే కానీ లేకపోతే అన్నా డిఎంకే చీలిపోయి అది తన స్టాండర్డ్స్ కోల్పోయింది. సో డిఎంకే కూడా కొంచెం అక్కడ అవినీతి అలా ఉన్నట్టు అనిపించింది. సో విజయ్ వస్తే కొత్త పార్టీ, ఎప్పుడు చూసినా ఏఐడిఎంకే అన్న డిఎంకే ఏఐడిఎంకే. సో దాన్ని ఏమంటారంటే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయం ఇచ్చి ప్రజలు ఇంకా మెరుగైన గెలుపు కావాలని కోరుకున్నారు. సో మనం ఫలితాలు అక్కడ విశ్లేషించుకుంటే ముఖ్యంగా యువత మొత్తం విజయ్ వైపు ట్రావెల్ అయినట్టు తెలుస్తుంది. యువత అంతా నమ్మకం కలిగించగలిగారు విజయ్ అంటే కేవలం సినిమా గ్లామర్ ఇంకేదైనా పని చేసిందంటారా? సినిమా గ్లామర్ కాదు. నేను ఐపీఎల్ చూసినప్పుడు ఐపీఎల్లో కొంతమంది విజిల్స్ పట్టుకుని, చెన్నై మ్యాచ్ జరిగేటప్పుడు విజిల్స్ పట్టుకుని చూసినప్పుడు అనుకున్నాను తప్పకుండా విజయ్ నమ్మారు, యూత్ నమ్మారు. ఐపీఎల్ అంటే వచ్చేది యూత్ కదా. నేను చాలామంది మౌత్ దగ్గర విజిల్ పెట్టుకుని చూసినప్పుడే అనుకున్నాను ఈ ఎలక్షన్ విజయ్ ఈజీగా వెళ్ళిపోతాడు అనుకున్నాను. అలాగే వెళ్ళారు. సో యువత నమ్మింది. ఎందుకంటే ఎంతకాలం పాత తరం నాయకులు పాతకాలపు ఆలోచనలో ఉంటారు. కొత్త తరం వచ్చింది, కొత్త తరమైన ఆలోచనలు చేస్తారు, యువతకు మేలు చేస్తారనే ఆలోచనతో ముందుకెళ్ళినట్టున్నారు. చూడాలి. ఎందుకంటే మాట ఇవ్వటం ఈజీ, దాన్ని చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రతిపక్షాలు కూడా ఏం కామ్గా కూర్చోవు. ప్రతిపక్షం గట్టిగా ఉంది. చేద్దాం, చూడాలి. విజయ్ గారి గెలుపు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారంటే? చెప్పాను కదా సార్, ప్రజాస్వామ్య గెలుపు అంతే. చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ కూడా విజయలాగా సొంతంగా పార్టీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ వస్తే ఎలా ఉండొచ్చు? జూనియర్ ఎన్టీఆర్ రానిరన్న, ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఎన్టీఆర్ అని రానిరు. వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఆయన సొంతంగా పార్టీ పెడితే విజయ్ గారి లాగా ఏ మేరకు ప్రభావం చూపిస్తారు? పార్టీ ఎన్టీఆర్ దాన్ని, తెలుగుదేశం పార్టీ ఉంది ఎవరిదైతే ఉందో రామారావు గారిది, వాళ్ళ మానవుడు ఎన్టీఆర్, ఆ పార్టీ ఆయనదే. మీరు అన్నట్టు అక్కడ లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఏమైతే మనకు తెలియదు. ఒకవేళ సొంతంగా పెట్టిన జగన్ అన్న ఆల్రెడీ స్టాండ్ అయిపోయాడు, ఇంకా రాలేరు అన్న. ఎవరైనా ప్రతిపక్షాలు ఉండాల్సిందే జగన్ దెబ్బకి. ఖచ్చితంగా పెడితే బాగుంటుంది, మంచి స్టఫ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలన కంటే దాచుకుందాం అనే పద్ధతిలోనే కూటమి తీరు నడుస్తుంది కాబట్టి ఎన్టీఆర్ అన్న వచ్చినా కానీ మేబీ స్టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.
ఇప్పుడు విజయ్ తమిళనాడులో సీఎం అయ్యారు కదా, అదే ఎన్టీఆర్ కూడా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా? జూనియర్ ఎన్టీఆర్ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే అండి వంశంగా తీసుకుంటే నందమూరి, ఫ్యామిలీ పరంగా తీసుకుంటే నందమూరి, ఆయనకి అనుభవం లేదు కానీ మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఎలా 2 సంవత్సరాలు పార్టీ పెట్టి వెంటనే గెలిచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? విజయ్ బాగా కష్టపడ్డాను చిన్న ప్రభుత్వాన్ని ఎలా ఇప్పుడు మంచి కష్టపడ్డారు. నేను ఎందుకంటే చెన్నై పుట్టి పెరిగాను, అందుకని అక్కడ గురించి తెలుసు. ఇప్పుడు పరిపాలన ఎలా చేస్తారంటారు? ఎక్స్పెక్టింగ్ లాట్. సినిమాలో ఏఆర్ మురుగా సినిమాలో చెప్పినట్టు ఆయన పేదల కోసం ఇచ్చేయి, అది చేయి, ఆడవాళ్ళు అయితే ఇది చేయాలి అంటారు కదా, ఏదైనా సరే అది చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. నా విజయ్ తమిళనాడులో సీఎం అయినట్టు జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటే మన తెలుగుదేశం, ఎన్టీఆర్ అన్న ఒకటే అన్నారు కదా, మన సొంత పార్టీ తెలుగుదేశం నా తాత పెట్టిన పార్టీ, వేరే పార్టీ అనేది ఆలోచన ఉండకూడదు, ఆ పార్టీలోకి జూనియర్ ఉండకూడదు. ఆ ఆలోచన అనేది ఎన్టీఆర్ గారికి అన్నకి రాదు. ఎందుకంటే గడిపేది మన తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పేరు స్థాపించడానికి ఎన్టీ రామారావు గారికి ఇంకా మరవలేని ఇంకా 100 సంవత్సరాలైనా ఆ పార్టీకి ముందుకు వెళ్ళాలని ఎన్టీఆర్ గారు కలే. జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది ఫ్యూచర్లో అనేది ఎన్టీఆర్ అనేది రాజకీయాల్లోకి వస్తే రాగానే ముఖ్యమంత్రి విజయ్ ఎలా అయ్యాడో అలాగా అవ్వడం ఖాయం. ఒకరు వస్తే పవన్ కళ్యాణ్ కోటేస్తారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్? అవునండి, కంప్రజేషన్ కూటమి ఎప్పుడు నడుపుతుంది కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోట ఉందిగా. ఏమైంది 10 సంవత్సరాలు ఆయన చేసుకుంటాడు, 10 సంవత్సరాలు ఇది చేసుకుంటాడు. ఏమైంది ఎన్టీఆర్ కూడా చిన్న పెద్ద అనేది చూడరు. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఉప ముఖ్యమంత్రి ఇస్తాడు డైరెక్ట్గా. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఏమైంది ఇప్పుడు వాళ్ళు కాంప్రజేషన్ అవుతేనే కదా. వాళ్ళు అప్పుడు ఆ సిచ్యువేషన్కి డిసైడ్ చేసుకోవడం నిర్ణయం తీసుకుంటారు, జనాలకి మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ అనేది మన ప్రజలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్న వ్యక్తి కాబట్టి సో రేపు సహకరించవచ్చు కదా. అది ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం అయినట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది దైవ నిర్ణయం సార్. అది మీరేమనుకుంటున్నారు అయ్యే ఛాన్స్ ఉందంటారు? అయ్యే ఛాన్స్ అంటే అండి చాలా అనుభవం ఎన్నో తగ్గత మనోడు అంటారు కదా, అనేసి వచ్చి పోటీ చేసినా కానండి అది టైం బాగుందనుకోండి. ఎన్టీ రామారావు మౌన్ చూసి ఏదో ఫేస్ కట్టు రామారావు ఫేస్ కట్టు వచ్చింది కాబట్టి కొద్దిగా అంటే సీఎం అంతా. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ గారికి మద్దతు ఇస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారా? పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండి. ఓకే.